5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. కాసేపు క్రితం వెస్ట్ బెంగాల్లో రెండో విడత ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా ఓటర్ల అంచనాలకు అనుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లోను కేరళలోను అధికారం మారబోతుంది అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దానికి తోడు అందరి ఆసక్తి నెలకొనున్న తమిళనాడులో ఈసారి విజయ్ టీవీకే కొత్త పార్టీ పెట్టారు. కొత్త సినీ హీరో అభిమానులకు ముఖ్యంగా యువతకు అత్యంత ఆదరణ కలిగి ఉన్న విజయ్ పార్టీ ఏ రకమైన ప్రభావం చూపబోతుంది అన్న అంచనాల నడుమ టీవీకే పార్టీ ఈసారి కింగ్ మేకర్ కాబోతుంది. ఒకవేళ అన్ని కుదిరితే కనుక యాక్సిస్ మై ఇండియా లాంటి సంస్థలు ఇచ్చిన సర్వేల అంచనాల ప్రకారం చూస్తే కనుక టీవీకే కింగ్ మేకర్ కాదు కింగ్ కావడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ సంస్థ చెప్తున్న వివరాల ప్రకారం అయితే అంచనాల ప్రకారం అయితే 98 నుంచి 120 స్థానాల వరకు కూడా టీవీకే పార్టీకి రావచ్చు అని చెప్తున్నారు. మిగతా సంస్థలన్నీ కూడా దాదాపుగా డిఎంకేకి అధికారం మరోసారి రాబోతుంది. డిఎంకే కూటమికి డిఎంకే కాంగ్రెస్ల కూటమికి దాదాపుగా అధికారం మరోసారి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమిళనాడులో ట్రెండ్ మారింది. ఎప్పటికీ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారే తమిళనాడు కాస్త ఈసారి 10 సంవత్సరాలకు మారే అవకాశం కనిపిస్తోంది. డిఎంకే అధికారంలోకి రావడానికి ముందు జయలలిత పార్టీ ఏఐడిఎంకే 2 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ఈ రకంగా ఆసక్తికరమైన పరిణామాలు ఏమేమి ఉండబోతున్నాయి రాష్ట్రాల వారీగా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనం తమిళనాడుకి సంబంధించి చూద్దాం. తమిళనాడులో మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా డిఎంకేకి మరోసారి అధికారంలోకి రాబోతున్నట్టుగా సంస్థలు చెప్తా ఉన్నాయి. మొత్తం తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుంటే 118 స్థానాల మ్యాజిక్ ఫిగరు ప్రతి పార్టీ అందుకోవాల్సి ఉంటుంది. అధికారంలోకి రావాల్సిన పార్టీ అందుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు చూస్తే కనుక పోల్ డైరీ సంస్థ చేసిన అంచనాల మేరకైతే డిఎంకే పార్టీకి 148 నుంచి 168 స్థానాలు, అలాగే ఏఐడిఎంకే కూటమికి 61 నుంచి 81 స్థానాలు రాబోతున్నాయి. అలాగే మ్యాట్రిడ్జ్ సంస్థ వేసిన అంచనాల మేరకైతే డిఎంకే కూటమికి డిఎంకే కాంగ్రెస్ల కూటమికి 122 నుంచి 132, అలాగే ఏఐడిఎంకేకి 87 నుంచి 100 వరకు. జేవీసీ సంస్థ ప్రకారం అయితే ఇక్కడ జేవీసీ ఒక ఆశ్చర్యకరమైన అంచనా వేసింది. జేవీసీ ఏఐడిఎంకే బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 120 నుంచి 147 వరకు కూడా ఏఐడిఎంకే కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. చాణక్య కూడా దాదాపుగా డిఎంకేకి అధికారాన్ని కట్టబెట్టింది. 50 నుంచి 65 స్థానాలకు మాత్రమే ఏఐడిఎంకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ సంస్థ దక్షిణాదికి చెందిన సర్వే సంస్థ ఇది కూడా దాదాపుగా ఇటీవల కాలంలో కొన్ని సరైన అంచనాలనే వేసింది. వారిస్తున్న వివరాల ప్రకారం అయితే 125 నుంచి 140 స్థానాలని డిఎంకే సాధిస్తుండగా 65 నుంచి 80 స్థానాల వరకు ఏఐడిఎంకే సాధించే అవకాశం ఉందని చెప్తున్నాం. యాక్సిస్ మై ఇండియా మాత్రం ఆశ్చర్యకరంగా ఈ మొత్తం మిగతా 10 సంస్థలన్నీ కూడా టీవీకే పార్టీకి విజయ్ నేతృత్వం వహిస్తున్న టీవీకే పార్టీకి 18 నుంచి 26 లేదా 30 స్థానాల వరకే వచ్చే అవకాశం కనిపిస్తుందని అంచనా వేస్తుండగా యాక్సిస్ మై ఇండియా మాత్రం 98 నుంచి 120 వరకు టీవీకే పార్టీకి రావచ్చు. అంటే ఆ సందర్భంలో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన మిగతా అంచనాలను బట్టి చూస్తుంటే కనుక డిఎంకే కూటమికి 92 నుంచి 100, ఏఐడిఎంకే కూటమికి 22 నుంచి 32, టీవీకేకి మాత్రం 98 నుంచి 120. అంటే మెజారిటీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించే అవకాశం ఉందన్నది అంచనాలు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అస్సాంలో మూడోసారి అధికారులు రెండోసారి హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం కనిపిస్తుంది. వరుసగా బీజేపీ కూటమి అక్కడ మూడోసారి అధికారంలోకి రావడానికి అంచనాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అస్సాంలో యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం అయితే బీజేపీ కూటమికి 88 నుంచి 100 స్థానాల వరకు, కాంగ్రెస్కి 24 నుంచి 36 వరకు, అలాగే మ్యాట్రిడ్జ్ సంస్థ అంచనాల మేరకు అయితే 80 నుంచి 98 బీజేపీ కూటమికి, కాంగ్రెస్ కూటమికి 22 నుంచి 32. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఏకపక్షంగా చెప్తున్న వివరాల ప్రకారం అయితే అస్సాంలో బీజేపీ మరోసారి అధికారంలో నిలబెట్టుకోబోతుంది. గౌరవ్ గొగోయ్ లాంటి నాయకుల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు అన్న అంచనాల్ని అస్సాంకి తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అధికారం మారుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ క్రితం సారి అయితే ఎల్డీఎఫ్ కూటమి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం, అక్కడ ట్రెండ్ మరోసారి మారడానికి అవకాశం ఉందా లేదా అని చెప్తున్నాను. కానీ ఇండీ కూటమికి ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూడిఎఫ్ కూటమికి అంటే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమికి ఈసారి అక్కడ అధికారం దక్కడానికి ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి. కేరళలో మనము చూస్తున్న వివరాల ప్రకారం యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం 78 నుంచి 90 స్థానాలని కాంగ్రెస్ కూటమి అంటే యూడిఎఫ్
49 నుంచి 62 ఎల్డిఎఫ్, మ్యాట్రిక్స్ సంస్థ అంచనాల ప్రకారం 70 నుంచి 75 స్థానాలని యూడిఎఫ్, 60 నుంచి 65 స్థానాలని ఎల్డిఎఫ్, జేవీసీ సంస్థ అంచనాల ప్రకారం 72 నుంచి 84 యూడిఎఫ్కి అయితే 52 నుంచి 61, పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల మేరకు అయితే 75 నుంచి 85 యూడిఎఫ్కి, 55 నుంచి 65 ఎల్డిఎఫ్కి రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీకి కేవలం 3% 0 నుంచి 3 ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీకి ఈసారి గడ్డు పరిస్థితి ఉండే అవకాశం కనిపిస్తుంది. పోలింగ్ పర్సెంటేజ్ 90 నుంచి 93, 95 వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రెండో విడత ఎన్నికల్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరిగింది. కానీ బీజేపీ కూటమి చాలా అనూహ్యంగా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ గట్టి పోటీ ఇస్తూ ఉంది. మెజారిటీ సర్వే సంస్థలు అయితే బీజేపీ కూటమికే అధికారం ఉండే అవకాశం కనిపిస్తుంది. 142 నుంచి 174 వరకు కూడా బీజేపీ కూటమికి స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. 294 స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అధికారం రావాలంటే 148 స్థానాలకు మించి రావాల్సి ఉంటుంది. 148కి పైగానే బీజేపీ కూటమికి, బీజేపీ పార్టీకి ఇక్కడ స్థానాలు దక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అన్ని సంస్థలు కూడా అదే అంచనాలు వేసాయి. ఒక్క పీపుల్స్ పల్స్ సంస్థ మాత్రమే అక్కడ మమతా బెనర్జీకే మరోసారి అవకాశం వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. 170 నుంచి 187 వరకు స్థానాలు రావచ్చు అని చెప్తున్నారు. అక్కడ లెఫ్ట్ పార్టీలు తమ ఉనికిని దాదాపుగా కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రకంగా చూస్తే కనుక ఖచ్చితంగా ఈసారి ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయి. దక్షిణాదిన మరొక రాష్ట్రం పుదుచ్చేరి, చాలా చిన్న రాష్ట్రము. ఎన్ఆర్ రంగస్వామి కాంగ్రెస్ మరోసారి బీజేపీతో కలిసి అక్కడ అధికారాన్ని దక్కించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటూ తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా దాదాపుగా ఖరారు కావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే క్రితంసారి సార్వత్రిక ఎన్నికల కంటే ముందుగానే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ కూడా తారుమారయ్యాయి. ఈసారి అలా జరుగుతుందా లేదా, ఎగ్జిట్ పోల్స్ యథాతథంగా వాస్తవంగా జరగబోతున్నాయి, మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా, దక్షిణాదిన ఇండియా కూటమి బలంగా ఉండబోతుందా లేదన్న ఆసక్తికరమైన పరిణామాలకు సంబంధించి అసలు వాస్తవం తెలవాలంటే మే 4 దాకా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది.